షేర్ నొక్కాలా స్క్రీన్ నేను అన్మ్యూట్ చేస్తాను. మ్యూట్ వచ్చింది. అందరూ క్లాస్లో జాయిన్ అవ్వండి. జోష్ బాబు, హలో. వినపడుతుందా? వినపడుతుందా? హలో, వినిపిస్తుంది సార్. సరే. ఏది నలుగురు ఉన్నారన్నాడు జోష్ బాబు, ఎవరు ఇంకా రాలా? చూడండి, ఫోన్ చేయమని. ప్రభాకర్ రావాలి, సాయి రావాలి. హలో జోష్ బాబు, హలో. వినపడుతుందా జోషి?
హలో జోష్ బాబు, శిరీష, ఉన్నాను సార్. సరే. ఏది మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టుగా నీకు ఏమైనా ఐడియా వచ్చిందా? నలుగురు ఉన్నారని చెప్పాడు ఇందాక జోషి. ఇంకెవరన్నా జాయిన్ అవుతున్నారా లేదో తెలియదు. దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ వచ్చాడుగా. దుర్గాప్రసాద్, జోషి బాబు, నువ్వు ముగ్గురు ఉన్నారు. ఇంకెవరన్నా లైన్లోకి అవును సార్. ఆ? ఇంకా సాయి ఉన్న ప్రభాకర్ రావాలి సార్. సాయి, ప్రభాకర్, సుబ్బారావు. సుబ్బారావు నిన్న లేడు, వస్తున్నాడు. నిన్న వచ్చాడుగా. అవును సార్. నిన్న నిన్న రాలేదు సార్. నిన్న రాలేదు. నేను 100% అనేసి మర్చిపోయాను. వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పాలి. అందుకనే రెడీగా ఉన్న తర్వాత జాయిన్ మీటింగ్ నొక్కుదామని అందరినీ రెడీ చేసి ఉంచమని చెప్పి ఫోన్లు చేశాను. మీకు మెసేజ్ పెట్టినప్పుడు ఒక 5 నిమిషాల ముందు నుంచి మీరు రెడీగా ఉంటే ఓపెన్ చేయగానే అందరూ ఒకేసారి జాయిన్ అయిపోవచ్చు. లేట్ లేకుండా స్టార్ట్ చేసేయచ్చు క్లాస్. వస్తున్నారు సార్ వాళ్ళిద్దరు. అదే ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు మనం ఏమో స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు స్టార్టింగ్ అనేది రికార్డ్ అవుతుంది కదా. ముందే చెప్పారండి వాళ్ళు ఏంటో లేట్ గా రావడం. లింక్ లేదు అంటున్నాడు వాడు సాయి గడు. ఎందులో నుంచి అందులో మరి చూడాలి. లేదా రేపు మార్నింగే ఉంటుంది. రేపు లేదులే, మళ్ళీ మండేనే కాబట్టి ఈ లోపల అరేంజ్మెంట్స్ అవి చేసుకోమని చెప్పాలి. జాయిన్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చారు, జాయిన్ అయిపోతుంది వాళ్ళు. సరే, అయితే ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఒకసారి వాళ్ళు వచ్చే లోపల నిన్న చూసిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. 7 to 14 ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసాం. సెంట్రల్ డిఫరెన్స్, ఎక్స్ప్లెయిన్ సెంట్రల్ డిఫరెన్స్, ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్స్, డిఫైన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, యావరేజింగ్ ఆపరేటర్, షిఫ్టింగ్ ఆపరేటర్ ఆర్ షిఫ్ట్ ఆపరేటర్, అలాగా వాటి మీద డెఫినేషన్లు చూసుకున్నాం. వాటిని ఉపయోగించి ఆపరేటర్స్ మధ్య ఉన్న రిలేషన్స్, ఐడెంటిటీస్ కూడా అబ్జర్వ్ చేసాం. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా. అలాగే 14th ప్రాబ్లంలో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1, నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్, అలాగే క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. ఈ ఈక్వాలిటీస్ అన్ని ప్రూవ్ చేసాం, ఐడెంటిటీస్. సో ఇవాళ మనం 15th ప్రాబ్లం చూడండి. అందులో కూడా 3 బిట్లు ఇచ్చాడు. 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా. డెల్టా మైనస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ నాబ్లా. ఇలాగా ఈ మూడింటిని, అలా ఇంకా ఉన్నాయి. 4వది డెల్టా ప్లస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా. అలాగే 5వ ప్రాబ్లం, అందులోని 5వ పార్ట్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు నాబ్లా ఇంటూ 1 మైనస్ నాబ్లా హోల్ ఇన్వర్స్. సో ఇవన్నీ కూడా 15th ప్రాబ్లంలో చెప్పుకోవచ్చండి. 15thలో ఒక 5 బిట్లు ఉన్నాయి. ఆ 5 బిట్లు సాల్వ్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో 15th ప్రాబ్లం చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, మనం ఆల్రెడీ 14th ప్రాబ్లంలో ప్రూవ్ చేసిన రిలేషన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ. అలాగే నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో రిలేషన్లు, డెల్టా ఎంత అంటే ఈ మైనస్ 1, నాబ్లా ఎంత అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి అవదు. ఆ 2 రిలేషన్స్ మనం వాడతాం. సో 15th ఆన్సర్ దగ్గరికి వస్తున్నాను. చూడండి, ప్రూవ్ దట్ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో అది ఎలాగొచ్చింది?
డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా అని తీసేసుకున్నాడు. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ చూపించడానికి ట్రై చేస్తున్నాడు. సో 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ చూడండి ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అని రాసేసాడు. ఎక్కడి నుంచి వచ్చింది 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా అంటే ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ ఎలా రాశాడు అంటే ఇప్పుడే నేను చెప్పాను 14వ ప్రాపర్టీలో 14వ ప్రాబ్లంలో ప్రూవ్ దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 అనే రిలేషన్ ఉంది మన దగ్గర. అప్పుడు ఈ ఎంత దానిలో నుంచి డెల్టా ప్లస్ 1 కాబట్టి డెల్టా ప్లస్ 1 అన్నా 1 ప్లస్ డెల్టా అన్నా సమ్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో 1 ప్లస్ డెల్టా బదులు ఈ రాసుకోవచ్చు. అలాగే వీ హ్యావ్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ అని ఉంది. నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో మైనస్ ఈ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి అందులో 1 ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ తీసుకెళ్తే చూడండి ఒకసారి 14th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. 14th లో ఒక బిట్ మనకి చూడండి ఇక్కడ 2 రిలేషన్స్ ఉన్నాయి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 అప్పుడు ఈ ఎంత 1 ప్లస్ డెల్టా ఈ మైనస్ 1 ఇటు తీసుకొచ్చినట్టు అనండి 1 ప్లస్ డెల్టా. నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. అప్పుడు నాబ్లా ఇటు తీసుకురండి మైనస్ ఈ ఇన్వర్స్ ఇటు తీసుకురండి అప్పుడు ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ నాబ్లా. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా. ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ నాబ్లా. ఇది రిలేషన్స్ ఆ రెండింటి నుంచే వచ్చినాయి. అదే ఇక్కడ వాడాడు 1 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్. ఈ రెండు రాస్తే సో 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ ఇన్వర్స్. ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే 1 అంతే. సో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ చేయటానికి ముఖ్యంగా మీరు వాడింది డెల్టా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, నాబ్లా ఈజ్ ఈక్వల్ టు ఒక ఐడెంటిటీ మనకి ఈలో ఈ యూనివర్స్లో ఉన్నాయి. ఆ 2 ఫార్ములాలు వాడుకున్నాం. సో ఒకవేళ ఇది 5 మార్కుల లెక్కలో ఇస్తే ఇలా డైరెక్ట్గా రాసేస్తే అవ్వదు. 1 ప్లస్ డెల్టా బదులు ఈ రాసేసి 1 మైనస్ డెల్టా ఈ ఇన్వర్స్ అనేసి అనుకోండి ఒక స్టెప్లో అయిపోయింది. కాబట్టి అక్కడ మీరు పైన చేసినట్టుగా 14th ప్రాబ్లం చేసినట్టుగా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 అనే ఫార్ములాని అలాగే నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ అనే ఫార్ములాని మనం ప్రూవ్ చేసుకుంటాం. ఆ రెండింటి నుంచి ఈ విలువలు 2 కట్టేసుకుని అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. కాబట్టి అలా చేయండి. నెక్స్ట్ 15th లో సెకండ్ బిట్ ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా. అది మన ఫార్ములా చూపించాల్సింది. కాబట్టి టేక్ ఈ ఇంటూ నాబ్లా తీసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ మళ్ళీ ఇందాక పైన వాడిన ఫార్ములానే నాబ్లా అంటే మనకు ఒక ఫార్ములా ఉంది ఇగో 1 మైనస్ ఈ ఇన్వర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు జానకీరామ్ పేరుతో జాయిన్ అయ్యింది? జానకిరామ్ ముద్దు ఎవరండి? సార్ రుద్రాసి ప్రభాకర్. మరి అదే అక్కడ చూడు నీ పేరుతో ఇప్పుడు వచ్చిందిలే. లేదు లేదు నీ పేరుతో వచ్చేటట్టు జాయిన్ అవ్వండి. మళ్ళీ ఎవరో లెఫ్ట్ చేశారు. జానకిరామ్ ముద్దు అని వచ్చేసారు ఎవరో. తను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పొరపాటున వచ్చాడు. ఫిజిక్స్ దాంట్లోకి వెళ్ళాలి. సరే మన దాంట్లోకి ఇంకా సాయి రావాలి. సాయి కనెక్షన్ అవ్వట్లేదండి. సరే సుబ్బారావు రెన్నారు. సుబ్బారావు ఎందుకని వాళ్ళు కావాలని రావట్లేదండి. వాళ్ళు కావాలని రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. సరే ఏమో సార్ చెప్పినా కొద్దిగా ఉన్నారండి. చూస్తారు. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పండి మీరు. ఒకసారి మీరు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ నెంబర్లు ఒకసారి అందులో పెట్టండి. పేరును వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి. సుబ్బారావు అది నా దగ్గర ఉంది, అది ఉందో ఒకటో కాదో చూస్తాను. సరే కంటిన్యూ చేస్తున్నాను.
చూడండి ఈ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ నాబ్లాకి ఒక ఫార్ములా పైన ఇందాక వాడిందే. నాబ్లా అంటే మనకి 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఒక రిలేషన్ ఉంది, అదే ఇక్కడ చూడండి 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో ఇక్కడ కూడా అంతే, ఇది ఒకటే ఇచ్చినప్పుడు అన్నీ కలిపి ఇచ్చాడు అనుకోండి ఒక 10 మార్కుల్లో పర్వాలేదు, డైరెక్ట్గా ఫార్ములాలు వాడేయచ్చు. ఎందుకంటే 5 బిట్లు ఇస్తే 5టికి 2 మార్కులు అనుకుంటే 5 రోజులు 10 మార్కులుగా ఇస్తే 5 కలిపి ఒక బిట్లుగా ఒక క్వశ్చన్గా ఇస్తే పర్వాలా. లేదు ఇది ఒక్కదాన్నే 5 మార్కులుగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీని వాల్యూలు ప్రూవ్ చేయాలి. నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఎలా వస్తుంది అంటే పైన చూపించుకున్నాం 14 ప్రాబ్లంలో అదే మోడల్లో ప్రూవ్ చేసుకుని దాని వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అప్పుడు ఈ ఇంటూ 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఈ ఇంటూ 1 అంటే ఈ ఆఫ్ 1 అంటే ఈ మైనస్ ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే 1 అండ్ ఈ మైనస్ 1 అంటే మళ్ళీ డెల్టా. మనం డెల్టా అంటే కూడా ఒక ఫార్ములా తయారు చేసాం పైన 14th ప్రాబ్లం చూసారా, ఇందాక చెప్పాను. ఆ రెండు రిలేషన్స్ని బై హార్ట్ చేసి ఉంచుకోండి. డెల్టా అంటే ఈ మైనస్ 1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. డెల్టా అంటే ఈ మైనస్ 1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. అలాగా ఆ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకొని అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ మూడో బిట్టు, ప్రూవ్ దట్ డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ డెల్టా ఇంటూ నాబ్లా విలువ ఎంత చూపించాలి మీరంటే డెల్టా మైనస్ నాబ్లా అని ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టాకి ఫార్ములా ఇప్పుడే కనుక్కున్నాను మళ్ళీ ఈ మైనస్ 1, నాబ్లాకి ఫార్ములా 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో ఈ రెండు బ్రాకెట్లని మల్టిప్లై చేయండి. ఈ ఆఫ్ 1 అంటే ఈ మైనస్ ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ దట్ ఈజ్ 1 మైనస్ 1 ఇంటూ 1 ఈజ్ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ ఈ ఇన్వర్స్ అంటే ప్లస్ ఈ ఇన్వర్స్. సో ఇలా వచ్చింది. అండ్ దట్ ఈజ్ సేమ్ యాజ్ ఈ మైనస్ 1 ఇలాగే ఉంచండి. ఈ మైనస్ 1 ప్లస్ ఈ ఇన్వర్స్లో నుంచి ఒక మైనస్ 1 కామన్ తీశాడు, అప్పుడు మైనస్ ఆఫ్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ అని రాశాడు. అండ్ మళ్ళీ ఈ మైనస్ 1 అంటే మనకు ఫార్ములా డెల్టా, 1 మైనస్ ఈ ఇన్వర్స్ అంటే ఫార్ములా నాబ్లా. సో దీని బదులు డెల్టా మైనస్ దీని బదులు నాబ్లా, డెల్టా మైనస్ నాబ్లా. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? జస్ట్ మనం వాడుతున్న ఫార్ములా చూడండి. డెల్టా అంటే ఈ మైనస్ 1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఆ ఫార్ములాలే అటు ఇటు మారుస్తున్నాం. ఇక్కడ డెల్టా ఇంటూ నాబ్లా తీసుకున్నాడు, ఈ రెండు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసాం, వాటి వాల్యూస్ రెండు బ్రాకెట్లు మల్టిప్లై చేసాం, ఎక్స్పాండ్ చేసాం, 4 పదాలు వచ్చినాయి. మొదటి ఈ మైనస్ 1 అలాగే ఉంచేసాం, మిగతా రెండు ఇట్లో నుంచి ఒక మైనస్ కామన్ తీసాను. అప్పుడు మొదటి ఈ మైనస్ 1 విలువ డెల్టా మైనస్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ విలువ నాబ్లా. అది 15th థర్డ్ బిట్. నెక్స్ట్ 4th బిట్, డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 బై ఇప్పుడు తీసుకున్నాడు డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా తీసుకోండి. దాని విలువ ఎంత రావాలి ఫైనల్గా ఇక్కడ చూడండి, డెల్టా ప్లస్ నాబ్లా అని ప్రూవ్ చేయాలి. డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ నాబ్లా. అది మనం ప్రూవ్ చేయవలసిన ఒక ఐడెంటిటీ. అందుకని ఎల్హెచ్ఎస్ తీసుకున్నాడు, డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాటి విలువలు రాసుకుంటూ వెళ్ళిపోయాడు చూడండి ఒకసారి. డెల్టా అంటే ఈ మైనస్ 1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ మైనస్ మళ్ళీ నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్, కింద డెల్టా అంటే ఈ మైనస్ 1 అంటే డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా. అక్కడ ప్రతి దగ్గర కూడా మీరు డెల్టా నాబ్లా విలువలు సబ్స్టిట్యూట్ చేశారు. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఇది. దీని తర్వాత వచ్చే ఈ వాల్యూ చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే ఈ మైనస్ 1లో నుంచి ఈ కామన్ తీసినట్టుగా చెప్పాడు. కామన్ తీయటం కాదు, యాక్చువల్గా ఈ ఆఫ్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ అని రాసాం. దీన్ని ఈ మైనస్ 1ని ఈ ఆఫ్ 1 మైనస్ ఈ ఇన్వర్స్. మీకు తేలిక భాషలో తెలియడానికి ఈ కామన్ తీసామనుకోండి, ఈ రెండు నెంబర్స్లో నుంచి ఈ మైనస్ 1లో ఈ కామన్ తీస్తే ఎంత ఎవరైనా చెప్పండి. ఈ మైనస్ 1లో ఈ కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏం మిగులుతుంది? ఇక్కడ ఈ మైనస్ 1లో ఈ కామన్ తీస్తున్నా. హలో, ఎవరైనా సరే ఉన్నవాళ్ళు, ఈ మైనస్ 1లో ఈ కామన్ తీస్తే ఏమొస్తుంది? కింద డినామినేటర్ ఏం మార్చట్లా, 1 మైనస్ ఈ ఇన్వర్స్ అలాగే ఉంచు. ఎవరైనా ఉన్నారా లైన్లో? మరి చెప్పండి. ఈ మైనస్ 1లో ఇక్కడ చూడండి 4th బిట్ డెల్టా వాల్యూ ఈ మైనస్ 1 ఉంది. ఆ ఈ మైనస్ 1లో ఈ కామన్ తీసాం, యాక్చువల్గా లేదు అయినా కూడా కామన్ తీసినట్టు చెప్తున్నా.
ఈ కామన్ తీస్తే ఈ మైనస్ 1 దగ్గర ఈ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? మొదటి నెంబర్ ఇక్కడ ఈ మైనస్ 1లో ఈ కామన్ తీస్తే అయ్యో ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ తీశారనుకోండి, మొదటి పదం ఏం మిగులుతుంది బ్రాకెట్లో? 1 సార్. అదే మరి ఇక్కడ ఈ మైనస్ 1లో ఈ కామన్ తీశారు, అప్పుడు మిగిలేది 1 కదా. ఇగో 1 మైనస్ 1 దగ్గర ఈ లేదు కానీ ఈ కామన్ తీస్తున్నారు, కాబట్టి అక్కడ నేనేం రాయాలి? ఈ ఇన్వర్స్ రాయాలి. ఎందుకని? మీరు కామన్ తీసిన ఈ ఒకవేళ మల్టిప్లై చేస్తే ఈ ఇన్వర్స్తో మల్టిప్లై చేసుకుంటే ఈ ఆఫ్ ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోద్ది. అందుకని 1 దగ్గర ఈ ఇన్వర్స్ రాశాడు. కామన్ లేదు అక్కడ, ఈ లేదు కానీ కామన్ తీశారు. అంటే యాక్చువల్గా మీరు నెంబర్ సిస్టంలో అయితే ఎక్స్ ప్లస్ 1లో ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ 1/x అని రాస్తాం. ఇక్కడ 1/x అని రాయకుండా ఈ ఇన్వర్స్ అని రాసాం, అది తేడా అంతే. కింద కూడా 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఏముంది? మైనస్ మళ్ళీ రెండవ నెంబర్ చూడండి, ఇక్కడ 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఉంది సెకండ్ టర్మ్లో. ఆ 1 మైనస్ ఈ ఇన్వర్స్లో మళ్ళీ ఈ ఇన్వర్స్ కామన్ తీయండి. యాక్చువల్గా లేదు, ఒక దగ్గరే ఉంది, అయినా కూడా ఈ ఇన్వర్స్ కామన్ తీశాను. అప్పుడు ఈ 1 దగ్గర ఏమో ఈ వస్తుంది, మైనస్ ఈ ఇన్వర్స్ దగ్గర 1 వస్తుంది. అదే ఇక్కడ రాసాను చూడండి. ఈ ఇన్వర్స్ కామన్ తీస్తే ఈ ఇన్వర్స్ ఆఫ్ ఈ మైనస్ 1, కింద కూడా ఈ మైనస్ 1 ఉంది. అలా ఎందుకు కామన్ తీశాను ఆ నెంబర్లు అంటే, ఆ పదాన్ని ఎందుకని, ఆ టర్మ్ని లేకపోతే ఆ ఆపరేటర్ని ఎందుకు కామన్ తీసినట్టుగా చెప్పానంటే, యాక్చువల్లీ కామన్ తీయటం అనకూడదు. రిలేషన్స్ ఇప్పుడు డెల్టా నాబ్లా అన్నాను అనుకోండి, డెల్టా ఇంటూ నాబ్లా అని కాదు, డెల్టా ఆఫ్ నాబ్లా ఆఫ్ ఎఫెక్స్, అది దాని మీనింగ్. అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నట్టుగానే భావించుకోండి. కానీ మనకి చిన్నప్పుడు మీరు నేర్చుకున్న కామన్ తీయటం అనే కాన్సెప్ట్ అలాగా అనుకుంటాం, అలాగ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, అందుకని అలా చెప్తున్నాను. సో ఈ ఇన్వర్స్ కామన్ తీసినట్టుగా అనుకుంటే ఇక్కడ ఈ మైనస్ 1 మిగిలింది. ఎందుకు మిగిలింది? అది కామన్ తీయటా కారణం ఏంటంటే కింద కూడా ఈ మైనస్ 1 ఉంది కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ 1 క్యాన్సిల్, ఇక్కడేమో 1 మైనస్ ఈ ఇన్వర్స్ క్యాన్సిల్. సో మీకు మిగిలేది ఇక్కడ ఈ మిగిలింది మైనస్ ఈ ఇన్వర్స్ మిగిలింది. చూడండి, డెల్టా బై నాబ్లా మైనస్ నాబ్లా బై డెల్టా, ఈ రెండు తీసుకున్నాం. ఆ రెండిట్లో డెల్టా నాబ్లా వాల్యూలు అన్ని చోట్ల రాసాం. డెల్టా అంటే ఈ మైనస్ 1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. తర్వాత మొదటి ఈ మైనస్ 1లో ఈ కామన్ తీసాం, 1 మైనస్ ఈ ఇన్వర్స్లో ఈ ఇన్వర్స్ కామన్ తీసాం, అప్పుడు మిగిలిన వాల్యూలు ఇలా ఉన్నాయి. వీటిలో పైన కింద డినామినేటర్లు క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. మీకు మిగిలేది ఈ మైనస్ ఈ ఇన్వర్స్. దానికి చిన్న అడ్జస్ట్మెంట్ చేశాడు, ఒక -1 +1 మధ్యలో రాసుకున్నాడు. ఈ మైనస్ ఈ ఇన్వర్స్ మధ్యలో చూడండి, ఈ పక్కన -1 రాసి +1 రాశాడు. -1 +1 క్యాన్సిల్ అయిపోతే జీరోనే, కాబట్టి అక్కడ ఏమి లేనట్టే. అందుకని ఊరికే అడ్జస్ట్ చేసుకున్నాడు కావాలని, ఎందుకున్నాం మైనస్ పక్కన ఈ ఇన్వర్స్. సో మనకున్నది ఈ మైనస్ ఈ ఇన్వర్సే ఉంది మన దగ్గర. ఆ మధ్యలో -1 +1 రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు అంటే ఈ -1 బదులు మొత్తంగా డెల్టా రాయొచ్చు, ప్లస్ 1 మైనస్ ఈ ఇన్వర్స్ బదులు నాబ్లా రాయొచ్చు. సో డెల్టా ప్లస్ నాబ్లా. చూడండి ఎన్ని చోట్ల వాడుతున్నారు మీరు డెల్టా నాబ్లా వాల్యూస్ని. డెల్టా అంటే ఈ -1, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఆ రిలేషన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయిపోయింది 4th బిట్. 15thలో 5th బిట్, నాబ్లా ఇంటూ 1 మైనస్ నాబ్లా హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అన్నాడు. చూడండి ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను మీకు. 15th ప్రాబ్లంలో చివరి బిట్. చూడండి 15th ప్రాబ్లంలో చివరి బిట్, ప్రూవ్ దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు నాబ్లా ఇంటూ 1 మైనస్ నాబ్లా హోల్ ఇన్వర్స్. ఇది మీరు ప్రూవ్ చేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, రైట్ సైడ్ పదాలు ఎక్కువ ఉన్నాయి. డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా హోల్ ఇన్వర్స్ ఏదో కొంచెం వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ, అది తీసుకున్నాడు. రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాడు. ఏదైతే ఉంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్, ఆర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఒక్కోసారి వస్తుంటుంది. సో పై లెక్కల్లోనేమో ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ చూపించాము, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ చూపిస్తున్నాడు. కాబట్టి మీరు 15thలో లాస్ట్ బిట్ రైట్ సైడ్ తీసుకున్నాడు, నాబ్లా ఇంటూ 1 మైనస్ నాబ్లా హోల్ ఇన్వర్స్ అని తీసుకున్నాడు. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు నాబ్లా నాబ్లాగానే ఉంచండి. 1 మైనస్ నాబ్లా అంటే వాల్యూ ఉంది మన దగ్గర, నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్. నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. అక్కడ ఇక్కడ నాబ్లా బదులు రాసినా పర్వాలా. అప్పుడు 1 -1 క్యాన్సిల్ అయిపోయి
ఈ ఇన్వర్స్ మిగిలిపోతుంది. లేకపోతే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, 1 మైనస్ నాబ్లా మొత్తం విలువ ఎంత అంటే నాబ్లా ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాం, 1 మైనస్ ఈ ఇన్వర్స్. నాబ్లానేమో రైట్ సైడ్ తీసురండి, మైనస్ ఈ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ తీసురండి, అప్పుడు ఈ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు నాబ్లా ప్లస్ 1 ఏదైనా ఒకటే. సో 1 మైనస్ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్ అని రాసేయచ్చు డైరెక్ట్గా. సో నాబ్లా ఇంటూ ఈ ఇన్వర్స్, మళ్ళీ హోల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఈ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు నాబ్లా ఇంటూ ఈ. నాబ్లా ఇంటూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అని రాసేసాం. ఎక్కడి నుంచి వచ్చేసింది అది? నాబ్లా ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా పైన మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు స్లోగా. మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు అనుకోండి, నోట్స్ ఆల్రెడీ మెటీరియల్ ఉంది మీ దగ్గర, కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోవచ్చు, డౌట్ ఉంటే తర్వాత చూడవచ్చు. సో మనం పైన చాలా ఆపరేటర్స్ మీద చాలా రిలేషన్స్ ఐడెంటిటీస్ చూపించాం. డెల్టా ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్టా. చూడండి ఇక్కడ చూడండి, 15th లో ఇప్పుడే చేసాం సెకండ్ బిట్, ఈ ఇంటూ నాబ్లా. ఈ ఇంటూ నాబ్లా అంటే డెల్టా, ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా. ఈ ఫార్ములా చూసుకోండి, సెకండ్ బిట్ ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా. మనం అదేమైనా వాడామా ఇక్కడ? చూడండి, ఈ ఇంటూ నాబ్లా అన్న ఒకటే, నాబ్లా ఇంటూ ఈ అన్న ఒకటే, కాముటేటివ్. కాబట్టి ఈ ఇంటూ నాబ్లా బదులు నాబ్లా ఇంటూ ఈ ఉంది ఇక్కడ మనకి, ఆ రెండు ఒకటే. అండ్ ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా అనేది పైన 14th బిట్లోనే, ఇక 15th బిట్లోనే ఇగో ఈ ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా, అదే ఇక్కడ ఉందన్నమాట. నాబ్లా ఇంటూ ఈ బదులు కూడా డెల్టా రాసుకోవచ్చు. అక్కడ ఎలా ప్రూవ్ చేసాం ఇక్కడ కూడా అలాగే ప్రూవ్ చేయొచ్చు వస్తుంది. దానితో 15th ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి 15th బిట్లో ఆన్సర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పచ్చు. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? హలో ప్రసాద్, ఫాలో అవుతున్నావా? హలో లేదు సార్ ఏం సరే లేదు. ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండండి. మధ్యలో ఇది ఎందుకు వచ్చింది? మైక్రోసాఫ్ట్ ఇది సైన్ ఇన్ ఇదెందుకు నాన్న? నాకొద్దు, ఏదో వచ్చింది మధ్యలో వాళ్ళని. ఇదే అవసరం లేదు నాకు మధ్యలో వచ్చింది అది. మెయిల్ ఏది? ఏది? సైన్ ఇన్ యువర్ అకౌంట్. అది కాదు, మెయిల్ ఏది నీది? ఇక్కడ షేరింగ్. మళ్ళీ అది పోయిందా? లేదు షేరింగ్ ఉన్నది. మళ్ళీ ఎందుకు వస్తుంది మెయిల్? అలాగే ఇదేగా సీక్వెన్సెస్. కాదు కాదు, సీక్వెన్సెస్ కాదు మరి ఏది? కింద ఏది? బిఎస్సి ప్రాబ్లమ్సా? ఇది ఒకటి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అలా వచ్చేస్తుంది. అది ఎలా పోద్ది? అది పోదు, అది ఒక నిమిషంలో. సరే, ఉన్న వాళ్ళకి అర్థమైంది కదా 15th ప్రాబ్లం. మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు, ఇంటరాక్ట్ అవ్వండి, పర్వాలా. అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. చూడండి 17th ప్రాబ్లం. ప్రూవ్ దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అలాగే ప్రూవ్ దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్. సో ఈ పవర్ హాఫ్ ఈ పవర్ మైనస్ హాఫ్లతో కాంబినేషన్గా
మ్యూని డెల్టా అని చెప్పొచ్చు. సో డెల్టా అంటే డిఫరెన్స్గా చెప్పాడు, ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ డిఫరెన్స్. మ్యూ అంటే ప్లస్ చెప్పాడు, యావరేజ్ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2. చూద్దాం ఈ ప్రూఫ్ ఎలా వస్తుందో. అది 17. చూడండి 17వ ప్రాబ్లము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా. పదిహేడవ ప్రాబ్లం మీరు చూపించాల్సింది స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, స్మాల్ డెల్టా ఎఫెక్స్తోనే మొదలు పెట్టాడు. ఇది కరెక్టే. స్మాల్ డెల్టా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పుకున్నాం నిన్న. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్మాల్ డెల్టా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2. ఇది డెఫినిషన్. స్మాల్ డెల్టా సెంట్రల్ డిఫరెన్స్ యొక్క డెఫినిషన్ ఇది. దట్ ఈస్ సేమ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ హాఫ్ ఎఫ్ఎక్స్గా రాసాం. ఇవి కూడా మనం షిఫ్టింగ్ ఆపరేటర్ గురించి మాట్లాడినప్పుడు చూడండి, ఈ పవర్ 1 ఎఫ్ఎక్స్ ఎంత అంటే ఈ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఈ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఈ క్యూబ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3h. సో అది మనకి ఈ యొక్క డెఫినిషన్. సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 అని ఉంది. దీన్ని మనం ఏం రాయొచ్చు, ఈ పవర్ హాఫ్ ఎఫ్ఎక్స్ అని రాయొచ్చు. చూసుకోండి, ఈ పవర్ హాఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్కి ఈ పవర్లో ఎంత ఉందో అన్ని హెచ్లు కలపండి. సో హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ హెచ్ కలిపాను ఎక్స్కి, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2, అదే ఇక్కడ ఉన్న వాల్యూ. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2 బదులు ఈ పవర్ మైనస్ హాఫ్ ఎఫ్ఎక్స్ అలా రాసాం. సో ఈ రెండు కూడా ఎఫ్ఎక్స్ అనే దాని మీదే, ఎఫ్ఎక్స్ మీద ఆపరేట్ చేస్తున్నాం, ఈ పవర్ హాఫ్ని ఈ పవర్ మైనస్ హాఫ్ని. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఎఫ్ఎక్స్ అని రాసాం. దేర్ ఫోర్ మీరు ప్రూవ్ చేసింది చూడండి, స్మాల్ డెల్టా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఎఫ్ఎక్స్. సో రెండు వైపులా కూడా ఎఫ్ఎక్స్ల మీద ఆపరేట్ చేసినట్టుగా ఉంది. దేని మీద దాని ఏ ఆపరేటరు, లెఫ్ట్ సైడ్ స్మాల్ డెల్టా అనే ఆపరేటర్, ఇక్కడ క్యాపిటల్ డెల్టా కాదు స్మాల్ డెల్టా. దేర్ ఫోర్ అన్న చోట స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు, కరెక్షన్ రాసుకోండి అక్కడ, స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు కుడి చేతి పక్కన మిగిలింది ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అబ్జర్వ్ చేశారా అందరూ? 17 ప్రాబ్లం స్టార్టింగ్ చూడండి, స్మాల్ డెల్టా ఎఫ్ఎక్స్తో మొదలుపెట్టాం, చివరికి వచ్చింది ఏంటి, ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఎఫ్ఎక్స్. మరి రెండు వైపులా ఎఫ్ఎక్స్ మీద ఆపరేట్ చేశాం కాబట్టి ఎఫ్ఎక్స్ తీసేస్తే మిగిలిపోయిన వాల్యూ ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్మాల్ డెల్టా, ఇక్కడ క్యాపిటల్ డెల్టా అని పడింది, తప్పు ఇది, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అబ్జర్వ్ చేశారా అందరూ? 17లో ఫస్ట్ బిట్ లాస్ట్ స్టెప్. ఇక్కడ స్మాల్ డెల్టా రాసుకోండి, క్యాపిటల్ డెల్టా కాదు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది స్మాల్ డెల్టా ఎఫ్ఎక్స్తోనే స్టార్ట్ చేసాం కాబట్టి ఆన్సర్లో కూడా ఇక్కడ స్మాల్ డెల్టా లెఫ్ట్ సైడ్. సేమ్ మోడల్ మ్యూ ఎఫ్ఎక్స్ ఫార్ములాతో మొదలు పెడతాడు. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫార్ములా, మనం నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది 17లో సెకండ్ బిట్. ఇక చూడండి కంక్లూజన్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్. ఇది ప్రూవ్ చేయాలి. సో దానికి ఏం చేశాడు, కన్సిడర్ మ్యూ ఆఫ్ ఎఫ్ఎక్స్. సో మ్యూ ఎఫ్ఎక్స్కి ఒక ఫార్ములా ఉంది మన దగ్గర, యావరేజింగ్ ఆపరేటర్ మ్యూ అంటే మీన్ ఆపరేటర్, దానికి ఫార్ములా హాఫ్ ఆఫ్ బ్రాకెట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2. ఇది డెఫినేషన్, మ్యూ యొక్క డెఫినేషన్ ఇలా రాసేయాలి. అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ హాఫ్ను అలాగే ఉంచండి, బ్రాకెట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ h/2 బదులు ఇందాక చెప్పాను ఈ పవర్ హాఫ్ ఎఫ్ఎక్స్ అని రాశాం, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ h/2ని ఈ పవర్ మైనస్ హాఫ్ ఎఫ్ఎక్స్ అని రాశాం. సో రెండు వైపులా దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ మొత్తాన్ని కలిపి ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఎక్స్గా విడదీసి, ఇలా రెండు పదాలుగా ఉన్నదాన్ని ఇలా బ్రాకెట్లో ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ అనే దాని మీద ఎఫ్ఎక్స్ని ఆపరేట్ చేయమంటే ఈ పవర్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అని రాయాలి. అదే ఇక్కడ ఉంది, దాని బదులు ఇలా రాశాం. సో రెండు వైపులా చూడండి, ఇక్కడ ఎఫ్ఎక్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా మ్యూ పక్కన ఎఫ్ఎక్స్ ఉంది. సో ఆ రెండు ఆపరేటర్లు సమానం. ఏ ఆపరేటర్ ఎడం చేతి పక్కన మ్యూ అనేది ఆపరేటర్, కుడి చేతి పక్కన చూడండి హాఫ్ ఆఫ్ ఈ పవర్ హాఫ్ ప్లస్
ఈ పవర్ మైనస్ హాఫ్ అనేది ఆపరేటర్. సో ఆ రెండు సమానం. నెక్స్ట్ 18th. Prove that 18 చూడండి. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ క్యాపిటల్ డెల్టా అట. ఎలాగొస్తుంది చూడండి. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టాతో స్టార్ట్ చేశాడు. స్మాల్ డెల్టా అంటే ఇప్పుడే పైన ఒక ఫార్ములా చూపించాను, అంటే ఒక ప్రాబ్లం 17లో ఏ బిట్ చూడండి. స్మాల్ డెల్టా, ఇక్కడ స్మాల్ డెల్టా అన్న, స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. అది మనకు వీ నో దట్ అని రాసుకోవచ్చు పైన ఉంటే, లేకపోతే ఆ వాల్యూని గుర్తుపెట్టుకుని ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర మనకి ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ రాసుకోవచ్చు. మళ్ళీ ఈ రెండింటిలో కూడా కామన్ తీస్తున్నట్టుగా అనుకోండి మీరు, ఈ పవర్ మైనస్ హాఫ్ కామన్ తీసినట్టుగా అనుకోండి. అప్పుడు ఈ పవర్ హాఫ్ దగ్గర ఏమొస్తుంది అంటే ఈ వస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 రాస్తున్నాడు. సో ఈ పవర్ మైనస్ హాఫ్ ఆఫ్ ఈ మైనస్ 1 అండ్ ఈ పవర్ మైనస్ హాఫ్ ఆఫ్ డెల్టా. ఈ మైనస్ 1 అంటే డెల్టా, సో ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టా. సో ఇది స్మాల్ డెల్టాకి ఇంకొక రిలేషన్, ఈ పవర్ మైనస్ ఆఫ్ క్యాపిటల్ డెల్టా. అంటే మన రిలేషన్ ఏమేమిటి ఇక్కడ, స్మాల్ డెల్టాకి క్యాపిటల్ డెల్టాకి షిఫ్ట్ ఆపరేటర్ ఈ మధ్య రిలేషన్గా అనుకోవాలి మనం. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ డెల్టా. అదే మోడల్లో స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇంకొకలాగా కూడా చూపించాడు, ఈ పవర్ హాఫ్ ఇంటూ నాబ్లా అన్నాడు. అది ఎలాగొస్తుంది, సేమ్ మోడల్. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక ప్రాబ్లం పైన 17లో ఏ బిట్. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ ఇక్కడ ఈ పవర్ హాఫ్ కామంది. ఎందుకంటే మనకు ఆన్సర్లో ఈ పవర్ హాఫ్ కావాలంటే ఈ పవర్ హాఫ్ కామన్ తీసినట్టు అనుకోండి, ఈ పవర్ మైనస్ హాఫ్ కావాలంటే ఈ పవర్ మైనస్ హాఫ్ కామన్ తీసినట్టు అనుకోండి. సో ఈ పవర్ హాఫ్ కామన్ తీస్తే ఇక్కడ ఈ పవర్ హాఫ్ వచ్చేస్తే ఇక్కడ 1 మిగులుద్ది, మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్లో ఈ పవర్ హాఫ్ కామన్ తీసాం అంటే ఇక్కడ ఈ ఇన్వర్స్ రాయాలి. ఈ ఇన్వర్స్ రాస్తే అప్పుడు ఈ మొత్తం ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇది వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ సేమ్ యాజ్ ఈ పవర్ హాఫ్ అలా ఉంచండి. 1 మైనస్ ఈ ఇన్వర్స్, ఇప్పుడే మనం చాలాసార్లు ఇది వాడాం, నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్, ఇది రిలేషన్. అలాగే ఈ మైనస్ 1 అంటే డెల్టా, 1 మైనస్ ఈ ఇన్వర్స్ అంటే నాబ్లా. ఆ విధంగా ఈ పవర్ హాఫ్ ఇంటూ నాబ్లా. సో స్మాల్ డెల్టాని ఎలా రాయొచ్చు, ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ డెల్టా లాగా రాయొచ్చు, లేకపోతే ఈ పవర్ హాఫ్ ఆఫ్ డెల్టా నాబ్లా అని కూడా చెప్పచ్చు. ఇక 18thలో థర్డ్ బిట్, ఇందులో కూడా చూడండి 18thలో కూడా 5 బిట్స్ ఉన్నాయి. సో డెల్టా ఇంటూ నాబ్లా ఎంత అంటే స్మాల్ డెల్టా స్క్వేర్ అని చూపించాలి. దానికి ఎలాగా ప్రూఫ్, సో స్మాల్ డెల్టా ఇంటూ నాబ్లా, సారీ డెల్టా ఇంటూ నాబ్లా, క్యాపిటల్ డెల్టా అనేది డెల్టా ఫార్వర్డ్ ఆపరేటర్ ఇంటూ బ్యాక్వర్డ్ ఆపరేటర్, అది ఇంటూ కాదు యాక్చువల్గా, డెల్టా ఆఫ్ నాబ్లా ఆఫ్ ఎఫ్ఎక్స్ లాగా డెల్టా నాబ్లా అంటే మీనింగ్ వేయాలి. సో మామూలుగా డెల్టా నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా, చూడండి డెల్టా బదులు డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్ రాశాడు. ఎలా రాశాడు ఎవరైనా ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. థర్డ్ బిట్ డెల్టా నాబ్లా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాశాడు చూడండి, డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ ఇంటూ నాబ్లా అని రాశాడు. ఎలాగొచ్చేసింది ఇది స్టెప్ ఎవరైనా చెప్తారా? డెల్టా నాబ్లా బదులు డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ ఈ పవర్ హాఫ్ నాబ్లా. ఎవరికైనా అర్థమైందా ప్రభాకర్ కానీ? అన్మ్యూట్ చేసుకోండి. 18 థర్డ్ బిట్ డెల్టా నాబ్లా బదులు పక్కన ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ ఈ పవర్ హాఫ్ నాబ్లా. ఎలా రాశాడు, ఇది రాసేస్తే అయిపోయినట్టే మన ఆన్సర్. ఈ మధ్యలో ఈ పవర్ మైనస్ హాఫ్ ఈ పవర్ హాఫ్ ఎలా వచ్చింది, రెండు ఒకటే. డెల్టా నాబ్లా అన్న ఈ డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ ఈ పవర్ హాఫ్ నాబ్లా అన్న ఒకటే అంటున్నాను. ఐడియా వచ్చింది ఎవరికన్నా? హలో ఎవరన్నా ఐడియా వచ్చిందా లేదా? శిరీష మాట్లాడుతున్నావు, వినపడట్లేదు.
ఏం లేదు ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్, ఈ రెండు కలిపితే ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 లాగా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 అనే ఆపరేటర్ వస్తుంది. మనకి 1 అంటే ఏమీ లేదు, 1 ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే మళ్ళీ ఎఫ్ఎక్సే రాస్తాం. అందుకని మధ్యలో 1 ఉన్నట్టుగా భావించండి. ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్. మామూలుగా నెంబర్ సిస్టంలో ఆ రెండింటి మీనింగ్ ఈ పవర్ 0 లాగా అనుకుంటాం. ఈ పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 5, 5 అలా రాసినట్టే ఇది కూడా ఆపరేటర్. ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ అంటే ఐడెంటిటీ ఆపరేటర్ వచ్చేస్తుంది, 1 వచ్చేస్తుంది. సో దట్ ఈస్ సేమ్ యాజ్ డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ పవర్ హాఫ్ నాబ్లా. ఇలా రాయటానికి కారణం ఏంటంటే ఇప్పుడే మనం పైన చూడండి, డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అంటే స్మాల్ డెల్టా రాయొచ్చు. ఇగో ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టా అన్నా ఒకటే, డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అన్నా ఒకటే. డెల్టా ఈ అనేది కామ్యుటేటివ్ లా కలిగి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి పైన డెల్టా ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా కామ్యుటేటివ్ లా. డెల్టాకి ఈకి మధ్య కామ్యుటేటివ్ లా ఉంది. మరి ఇక్కడ మనం వాడింది అదే. పద్దెనిమిదిలో డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్, డెల్టా ఈ బదులు స్మాల్ డెల్టా, డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అన్న ఒకటే, ఈ పవర్ మైనస్ హాఫ్. చూడండి 18లో ఎక్కడున్నాం మనం? మూడో బిట్ డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ ఈ పవర్ హాఫ్ నాబ్లా. సో డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అంటే ఎంత? స్మాల్ డెల్టా. కానీ మీరు స్మాల్ డెల్టా అంటే ఎంత ప్రూవ్ చేశారు చూడు పైన, ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా అన్నాం. కానీ ఈకి డెల్టాకి మధ్య కామ్యుటేటివ్ లా ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ హాఫ్ డెల్టా అన్న ఒకటే, డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ అన్న ఒకటే. అందుకని ఇక్కడ డెల్టా ఈ పవర్ మైనస్ హాఫ్ బదులు డెల్టా అని రాశాను. అలాగే ఈ పవర్ హాఫ్ నాబ్లా కూడా డెల్టా పైన ఉంది అది కూడా. సో డెల్టా ఇంటూ డెల్టా అంటే డెల్టా స్క్వేర్, అదే మనం ప్రూవ్ చేయాల్సింది. డెల్టా ఇంటూ నాబ్లా ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. ఇక మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, హలో లైన్లో ఉన్నారా అందరూ? రైట్, సరే సరే. ఇప్పుడు 4వ బిట్ చూడండి. మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయాల్సింది 1 + 1/4 డెల్టా స్క్వేర్. ప్రూవ్ దట్ మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1/4 డెల్టా స్క్వేర్, అది ప్రూవ్ చేయాల్సింది. కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు, ఏంటి మ్యూ స్క్వేర్ తీసుకున్నాడు. ఇప్పుడే మనం ఒక బిట్లో మ్యూ స్క్వేర్ అంటే మ్యూ యొక్క ఫార్ములా ఒక ప్రాబ్లంగా చేసాం. ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ బై 2, అది మ్యూ యొక్క విలువ. మరి మ్యూ స్క్వేర్ అంటే దీనికి హోల్ స్క్వేర్ వేసాం. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు కింద 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి 1/4 ఇంటూ మిగిలిపోయింది చెప్పండి ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్, పైన కింద హోల్ స్క్వేర్ చేసాం, విడదీసాం. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ బ్రాకెట్లో చూడండి దీని మొత్తాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఆ ఫార్ములాని వాడచ్చు. అందుకని ఇక్కడ ఏ ప్లస్ బి లాగా ఉంది, ఈ పవర్ హాఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ఉంది. దాన్ని ఎలా రాస్తున్నాడు చూడండి, ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అలాగా రాశాడు. ప్లస్ ఇక్కడ 4ab రాయాలి. ఏ అంటే ఈ పవర్ హాఫ్, బి అంటే ఈ పవర్ మైనస్ హాఫ్. సో 4ab అంటే 4 ఇంటూ ఈ పవర్ హాఫ్ ఈ పవర్ మైనస్ హాఫ్ అంటే 4 ఈ పవర్ 0 లాగా అనుకుంటే 4 ఇంటూ 1 అనుకుంటే 4ఏ మిగులుతుంది, అదే ఇక్కడ రాశాడు. సో దట్ ఈస్ సేమ్ యాజ్ 1/4 ఇంటూ ఈ పవర్ హాఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్. ఒక 5 మినిట్స్లో అయిపోద్ది, అప్పుడు క్లోజ్ చేద్దాం. అదే నిన్నట్లాగానా? సరే, నిన్నట్లాగా ఒక ఉంటే 10 నిమిషాలు ఉండి మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. వెంటనే జాయిన్ అయిపోండి, ఎందుకంటే లేట్ అయింది కదా కొంచెం. రేపు సండే కదండి క్లాసులు జరుగుతాయండి? రేపు సండే లేదు, టైం టేబుల్ ప్రకారమే, మనకి కాలేజీ టైం టేబుల్ ప్రకారమే జరుగుతాయి. ఎవరైనా స్పెషల్గా ఏదన్నా మిస్ అయిన పెట్టుకుంటే వాళ్ళు మీకు మెసేజ్ పెడితే అప్పుడు మీ ఇష్టం. అది నాకైతే ఉండదులే, మ్యాథ్స్ అయితే వద్దు. అది మిగతా వాళ్ళు ఇంకెవరున్నారు? ఫిజిక్స్ మేడం గారు, కెమిస్ట్రీ అంతే కదా. మిగతా మీకు ఎవరైనా ముగ్గురుమే. నాదైతే తీసుకోనిలే, మనకి అన్నీ వస్తున్నాయి కదా, ఏం మిస్ అవ్వలేదు. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే చూడండి. యాక్చువల్గా టైం టేబుల్ ప్రకారమే చేయమన్నారు కాబట్టి
సండే హాలిడే కిందే తీసుకోవచ్చు. చూద్దాం అది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాలేజీలు? అది తెలియదు, ఇంకా యూనివర్సిటీ నుంచి మనకేమీ మెసేజ్ రాలేదు. అది దాన్ని బట్టి చూసుకుందాం, వచ్చినప్పుడు మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తారు. చూడండి. ఓకే సార్. సరే, దీంతో ఇక్కడ ఇది అయిపోతే ఆటోమేటిక్గా ఆపేద్దాంలే ఇవాళకి, ఇది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎలాగో. సో 1/4 చూడండి. 1/4 ఆఫ్ e⁻½ మైనస్ e⁻−½ హోల్ స్క్వేర్ బదులు మీరు స్మాల్ డెల్టా అని రాయొచ్చు. పైన రిలేషన్ చేసాం. స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు e⁻½ మైనస్ e⁻−½ చూడండి ఇక్కడ సెకండ్ బిట్లో 18లో సెకండ్ బిట్ వీ నో దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు e⁻½ మైనస్ e⁻−½ అది వాడేశాడు. సో 1/4 ఇంటూ ఇది డెల్టా స్క్వేర్ ప్లస్ 4, అదే 1/4 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ 4. 1/4తో మల్టిప్లై చేయండి. 1/4 డెల్టా స్క్వేర్ ప్లస్ 1/4 ఇంటూ 4, అదే 1 ప్లస్ 1/4 డెల్టా స్క్వేర్. సో ఇలాగా దీన్ని మనం చూడొచ్చు. ఒకసారి అందరూ ఉండండి ఒక నిమిషం. ఎవరికన్నా డౌట్ ఏమైనా ఉంటే అడగండి. అందరూ కొంచెం సరే, ఎవరికైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? 18th ప్రాబ్లం వరకు డిస్కస్ చేసాం ఇవాళ. 18thలో కూడా ఎన్ని బిట్లు అయినాయి? 4 బిట్లు అయినాయి. మిగతా రేపు కంటిన్యూ చేద్దాం. ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పుడు దాకా అయిన వాటిలో? హలో, ఎవరికైనా డౌట్ ఉందా? శిరీష? లేవు సార్. సరే, ఇవాళకి దుర్గా ప్రసాద్, శిరీష, జోషి, సరే వీళ్ళందరూ మిగతా ప్రసాద్. సరే, అయితే ఇవాళకి ఇక్కడ క్లోజ్ చేస్తున్నానులే. నెక్స్ట్ క్లాస్ చూసుకోండి మీరు. నేను స్టాప్ ఇది కొడతాను. క్లాస్ అయిపోయి రెస్పాండ్ అవుతున్నారు సార్. ఎవరికెళ్ళి ఏది వచ్చారా? ఏం లేదండి. ఎవరు రాలా? నలుగురే. జోషి అదే వాళ్ళిద్దరూ రాలేదు. సరే, 6కి 4 వచ్చినట్లు లెక్క. నేను స్టాప్ కొడతాను. అటెండెన్స్ ఆడుతున్నారండి? నేను రాసుకుంటున్నాను. ఎండ్ మీటింగ్ కొడుతున్నాను.